వెల్కమ్ టు గీతా కిచెన్. ఈరోజు మనము నాటుకోడి పులుసు తయారు చేద్దాము. దానికి కావాల్సిన పదార్థాలు: నాటుకోడి కూర, శుభ్రం చేసిన నాటుకోడి 1/2 kg, 2 బిర్యానీ ఆకులు, 2 స్పూన్ల ధనియాలు, 10 మిరియాలు, సాజీర 1/2 టేబుల్ స్పూన్, జీడిపప్పు 6-7 జీడిపప్పులు, ఇలాచి 3, లవంగాలు 4, పట్ట 1 అనాస పువ్వు, సాల్ట్ 2 టేబుల్ స్పూన్స్, కారం 2 టేబుల్ స్పూన్స్, కొబ్బరి పొడి 1.5 టేబుల్ స్పూన్, ఆయిల్ 3 టేబుల్ స్పూన్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 టేబుల్ స్పూన్స్, ఒక పెద్ద ఉల్లిపాయ చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి, కొద్దిగా కొత్తిమీర, 3 పచ్చిమిర్చి నిలువుగా కట్ చేసి పెట్టుకోవాలి, 3 మీడియం సైజ్ టమాటాలు చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి, 1/2 టేబుల్ స్పూన్ పసుపు. స్టవ్ ఆన్ చేసుకొని ఒక చిన్న ప్యాన్ పెట్టుకుందాము. ఫ్లేమ్ చిన్నగా పెట్టుకొని ఇప్పుడు దీంట్లో ధనియాలు, లవంగాలు, ఇలాచి, సాజీరా, పట్ట, అనాస పువ్వు అన్నీ ఒక్కొక్కటిగా మసాలాలన్నీ వేసుకొని వేయించుకోవాలి. ఇప్పుడు బిర్యానీ ఆకును తుంచేసుకోవాలి, చిన్న ముక్కలుగా తుంచి వేసుకోవాలి. తర్వాత జీడిపప్పు కూడా వేసుకొని అన్నీ వేసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇవి ఒక ప్లేట్లో వేసుకొని చల్లారబెట్టుకుందాము. తర్వాత కొబ్బరి పొడి కూడా వేసుకొని లైట్గా డ్రై రోస్ట్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసేద్దాము. మసాలాలను మిక్సీ గిన్నెలో వేసుకొని పౌడర్ చేసి పెట్టుకోవాలి. ఈ విధంగా పౌడర్ చేసి పెట్టుకోవాలి. తర్వాత మనం వేయించిన కొబ్బరి పొడి కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా మిక్సీ పట్టి పెట్టుకోవాలన్నీ. స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకుందాము. కుక్కర్ వేడైంది, ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ వేడైంది. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని కలుపుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు తొందరగా వేగడానికి కొద్దిగా సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు వేగిపోయినాయి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. తర్వాత పసుపు వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు నాటుకోడి కూర వేసుకొని కలుపుకుందాము ఆయిల్లో. మూడు నిమిషాల పాటు ఆయిల్లో మగ్గనియాలి. 3 నిమిషాల తర్వాత ఇప్పుడు సాల్ట్ వేసుకొని కలుపుకుందాము. ఇప్పుడు దీంట్లో మనం మిక్సీ పట్టుకున్న గరం మసాలా పౌడర్ ఉంది కదా, ఇది కూడా వేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి ఒక 5 నిమిషాలు పెడదాము. 5 నిమిషాల తర్వాత మూత తీసి ఇప్పుడు కారం వేసుకోవాలి. కారం వేసుకొని కలుపుకోవాలి. ఈ విధంగా కలిపి ఒక 2 నిమిషాల పాటు మూత పెడదాము. 2 నిమిషాలు అయిన తర్వాత మూత తీసి ఇప్పుడు దీంట్లో మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకొని ఇప్పుడు మూత పెడదాము. టమాటా ముక్కలు పూర్తిగా ఉడికేంత వరకు మూత పెట్టుకోవాలి. టమాటా ముక్కలు పూర్తిగా ఉడికిపోయినాయి, ఆయిల్ పైకి తేలుతుంది. ఇప్పుడు దీంట్లో 2 గ్లాసుల నీళ్ళు పోసుకోవాలి. నాటుకోడి కూర తొందరగా ఉడకదు, అందుకే నీళ్ళు ఎక్కువ పోసుకొని ఉడికించుకోవాలి. నీళ్ళు పోసి ఒకసారి కలుపుకొని
పైనుంచి కొత్తిమీర వేసుకొని కలుపుకుందాము. ఇప్పుడు మూత పెట్టుకొని 5 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. మీడియం ఫ్లేమ్ పెట్టుకొని 5 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. 5 విజిల్స్ వచ్చినాయి, స్టవ్ ఆఫ్ చేసేద్దాము. కుక్కర్ పూర్తిగా చల్లారిన తర్వాత మూత తీయాలి. కుక్కర్ పూర్తిగా చల్లారింది, ఇప్పుడు మూత తీద్దాము. కూర మంచిగా మెత్తగా ఉడికింది. ఒకవేళ కొన్ని ముదురు ఉంటాయి, ఉడకకపోతే ఒకటి లేదా 2 విజిల్స్ పెట్టుకోవాలి. మళ్ళీ ఇప్పుడు డిష్ అవుట్ చేసుకుందాము. నాటుకోడి పులుసు చేయడం కంప్లీట్ అయింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.